నమస్తే, నేను ప్రశాంత్. రజనీకాంత్ గారు నటిస్తున్న కూలీ ట్రైలర్ కోసం అయితే చాలా మంది వెయిట్ చేస్తూ ఉన్నారు. కానీ ట్రైలర్ లేకుండానే సినిమా విడుదల చేయనున్నారని చెప్పేసి చాలా ట్రోల్ అవుతూ ఉంది. మరి ఇది ఎంతవరకు నిజం అనే విషయాలు అయితే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే ప్రశాంత్. సార్, కూలీ ట్రైలర్ రాకుండానే సినిమానే వస్తుంది అని చెప్పేసి వినిపిస్తూ ఉంది, సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. ఇది ఎంతవరకు నిజం? యాక్చువల్గా నేను కూడా సోషల్ మీడియాలో వైరల్ అయిన అంశం ఏంటంటే, డైరెక్టర్ లోకేష్ కనగరాజు అసలు దీనికి ట్రైలర్ గీలర్ అవసరం లేదు, రజనీకాంత్ మానియా ఆ పేరే చాలు, వైబ్ బజ్ అన్నీ ఉంటాయి, అవసరం లేదు అన్నట్టుగా అన్నారని చూశాను. కానీ యాక్చువల్గా అయితే గ్లిమ్స్ ఎప్పుడు రిలీజ్ చేశారు, 1 year బ్యాక్ ఎప్పుడో. అంటే అతను మొత్తం గోల్డ్ చైన్, గోల్డ్ వాచ్, గోల్డ్ ఐటమ్స్తో నలుగురు రౌడీల్ని కొడుతున్నట్టుగా లోపలికి వచ్చేవో వార్నింగ్ ఇస్తున్నట్టుగా ఉంటుంది. రజనీకాంత్ అంటేనే స్టైల్కే అమ్మ మొగుడు అని చెప్పాలి, ఆయనకు ఒక విధంగా చెప్పాలంటే. అటువంటి రజనీకాంత్ గారి స్టైలు, ఆ మానియా, ఈ ఏజ్లో కూడా ఆ డెడికేషను. ఎందుకంటే ఒకసారి రీసెంట్గా జైలర్ ఎంత బ్లాక్ బాస్టర్ అని చూసాం. అంటే తండ్రి గెటప్లో మాసిన గడ్డంతో హెయిర్ పండిపోయిన హెయిర్తో ఉన్నది వేరు, ఒక్కసారి జైలర్గా ఇక్కడ నేను పెట్టిన వేరు రూల్స్ రా అంటాడు, హుకుమ్ అని. అక్కడ ఒక్కసారి మేకప్, అరే ఈ పర్సనే ఆయన. పోనీ అలాగని ఆజానుభావుడు కాదు, ఇది కండలు తిరిగిన ఫిజిక్ కాదు, కేవలం స్టైల్, ఆ బాడీ లాంగ్వేజ్, యాక్టింగ్. కామెడీ కూడా డిఫరెంట్ స్టైల్ ఆఫ్ కామెడీ. సో అట్లాంటి రజనీకి కాంబోలో ఎవరెవరు, అతను కాక ఇంకొక 3 సూపర్ స్టార్లు ఉన్నారు ఆ సినిమాలో. ఒకటి కింగ్, రెండోది కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర, మూడోది బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్. వీళ్ళు ముగ్గురు ఉంటుండగా వీళ్ళందరి మీదకి ఒక పెద్ద ఎవరి సినిమా, రజనీ కూలీ సినిమా పేరు ఏంటంటే రజనీ, సూపర్ స్టార్ రజనీ అని ఉంటుంది, RAJNI. సో దానికి ట్రైలర్ అవసరం లేదు, ఒక విధంగా ఒక యాంగిల్లో. ఇది ఎవరి అభిప్రాయం? సన్ పిక్చర్స్ వాళ్ళే కదా ప్రొడ్యూస్ చేస్తున్నారు, అంటే కళానిధి మారిన వాళ్ళు. సో వాళ్ళు మా రజనీ సార్కి ట్రైలర్ ఎందుకు, ఓన్లీ ఆయన పోస్ట్ ఒక్కటేస్తే చాలు వస్తుందని ఉన్నారు. బట్ సినిమాకు ఒక సంప్రదాయం అంటూ ఉంది. గతంలో కూడా కొన్ని సినిమాలు అలా చేశారట. మన తెలుగులో రీసెంట్గా అంటే గీత గోవిందంకి అలాగే చేశారు, మళ్ళీ తర్వాత ఏ సినిమాకి అలా చేశారు నాకు గుర్తులేదు. కానీ గీత గోవిందం కూడా గ్లిమ్స్ ఏవో ఇచ్చారు తప్ప ట్రైలర్ లేకుండా రిలీజ్ చేస్తారు, బ్లాక్ బస్టర్ అయింది. అలా కూడా ఒక సెంటిమెంట్ ఉంటుంది. బట్ కింగ్ నాగార్జున గారు, కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర, బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్, అంటే సౌత్కి కవర్ చేశారు, నార్త్ కవర్ చేశారు, ఓవరాల్గా ఏషియన్ సూపర్ స్టార్ అంటే రజనీకాంత్. సో అటువంటి రజనీకాంత్ గారికి రేపు ఆగస్టు 14న కూలీ సినిమా రిలీజ్ అవుతుందంటే ఎందుకు ట్రైలర్తో సంబంధం ఏముంది అంటే, ఇక్కడ ట్రైలర్ కట్ చేయడం కూడా చాలా చాలా తెలివి కావాలి. ఎందుకంటే అట్లాంటి పెద్ద పెద్ద సినిమాలకి ఏ ఎలిమెంట్ చూపించాలి ఆయన చూపించకూడదు. ఎందుకంటే అసలైన చూపించేస్తే అది సినిమా తెలిసిపోతుంది, తెలియకూడదు. బట్ ఆసక్తి రేగాలి, సినిమా మీద ఇంట్రెస్ట్ కలగాలి. సూపర్ స్టార్ రజనీ స్టైల్ కోటే కాదు కదా, కథ కూడా ఇంక్లూడ్ అయితే ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఆయన సినిమాలు కూడా పోయినవి ఉన్నాయి కదా, మన దగ్గర కొన్ని సినిమాలు ఆడలేదు. రజనీకాంత్ గారు వచ్చిన జైలర్కి ముందు వచ్చిన సినిమాలు కొన్ని ఆడలేదు. సో అట్లాంటి రజనీకాంత్ గారికి ఈసారి స్టోరీ ఏమాత్రం లీక్ చేయకుండా, ఏ చిన్న హింట్ ఇవ్వకుండా, ట్రైలర్ కూడా లేకుండా థియేటర్స్లోకి డైరెక్ట్గా ఆగస్టు 14లోనే వరల్డ్ వైడ్గా రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్, అంటే సన్ పిక్చర్స్ వారి ప్లాన్. బట్ లోకేష్ కనగరాజు మాత్రం బ్యానర్ ఏది డెసిషన్ తీసుకుంటే వాళ్ళు ప్రొడ్యూసర్ అల్టిమేట్ కదా ఎవడైనా, ఆయన ఏదైనా దానికే ఉన్నారు. బట్ లోకేష్ కనగరాజ్ టీం మాత్రం తర్జన అయిపోతున్నారంట. సార్ కొద్దిగా ఇస్తే మనం అంటే ఆ ట్రైలర్ను కూడా యూట్యూబ్లో కొంత బిజినెస్ చేసుకోవచ్చు కదండి. ఎన్ని వ్యూస్ నాకు తెలిసి ఒక రోజులోనే ఎన్ని మిలియన్స్ వచ్చేస్తుందో తెలియదు సార్. అంటే ట్రైలర్ వల్ల మూవీ కూడా ఒక విధంగా ప్రమోషన్ అయితే అవుతూ ఉంది. సో ట్రైలర్ గురించి పక్కన పెడితే కనుక అట్లీస్ట్ మరి సాంగ్స్ ఏవైనా కానీ చిన్నగా ఒక 1 minute లిరికల్ సాంగ్, లేదంటే అట్లీస్ట్ మరి మూవీకి ఈవెంట్స్ అయినా ఉంటుందా లేదా, మరి ఎలా ఉండబోతుంది? యాక్చువల్గా అయితే 14 రిలీజ్ కాబట్టి తెలుగులో మాత్రం ప్లాన్ చేస్తున్నారంట. ఈ నెక్స్ట్ వీక్ను ఎప్పుడో మేబీ ఆగస్టు 7ను కానీ లేదంటే రేపు 20వ తేదీ, జూలై 20వ తేదీ తర్వాత హైదరాబాద్లో ఒకటైతే ప్లాన్ చేస్తున్నారంట. అంటే మా వరకు అయితే ఉండాలి, ఎందుకంటే ఎక్కడ కూడా రజనీ ఫ్యాన్ ఫాలోయింగ్ అది ఉంది కాబట్టి తెలుగు ప్రేక్షకులకి, తెలుగు స్టేట్స్కి సంబంధించి ఉండాలి. మీరు తమిళ్లో చేసినా చేయకపోయినా పర్వాలేదు అని చెప్పి ఇక్కడ
ఏదైతే ఏరియా వైజ్ కొనుక్కున్న వాళ్ళు ఉంటారో డిస్ట్రిబ్యూటర్లు ఉంటారో వాళ్ళైతే రిక్వెస్ట్ చేస్తున్నారంట. ఉమ్. దానికి కింగ్ నాగార్జున గారు కూడా సపోర్ట్ చేశారంట. లేదు అంటే రజనీ ఓకే, బట్ మాకు ఒక ఆనవాయితీ వస్తే బాగుంటుంది, మరి కాస్త హైప్ పెరుగుతుంది, బస్ వస్తుంది, అంతే కదా. దేనికైనా ప్రమోషన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఉమ్. కొన్నిసార్లు సాదా సీదా సినిమాలు సైలెంట్గా రిలీజ్ అయ్యి మంచి కథనం ఉంటే హిట్ అయిపోతుంటాయి. ఇట్లాంటి వాటికి ఆ బజ్రా క్రియేట్ చేయాలి, ఆ బిజినెస్ రావాలంటే ఖచ్చితంగా ఆ మాత్రం ప్రమోషన్స్ లో భాగంగా ట్రైలర్ ఉండాలి, ఒక ఈవెంట్ అయితే నిర్వహించాలనేది మన చాలా మంది అభిప్రాయం. బాలీవుడ్ వాళ్ళకి అదంతా అవసరం లేదు, బట్ సౌత్ వాళ్ళకి అది కావాలి. కన్నడ వాళ్ళకి కానీ, తెలుగు వాళ్ళకి కానీ, తమిళ్ మలయాళం వాళ్ళకి అవును, కొంచెం ఆ ట్రైలర్, ఆ వైబ్, ఆ బజ్ అది కావాలి. సో అందులోకి రజనీకాంత్ సినిమా అంటే చిన్న ఇంతగా విషయం కాదు కదా. ఉమ్. ఎందుకు అది కాకుండా జస్ట్ రజనీ సారు, లోకేష్ కనగరాజు, లేకపోతే ప్రొడ్యూసర్ ఆ సన్ పిక్చర్స్ వారు కళానిధి ఎవరో ఇద్దరు ముగ్గురు వచ్చి జస్ట్ ఒక ప్రైవేట్ వీడియో ఇంటర్వ్యూ చేసి అది ఇచ్చినా కొన్ని కోట్లలో వ్యూస్ వచ్చేస్తాయి. ఉమ్. అన్ని యూట్యూబ్ ఛానల్స్కి ఇచ్చేసిన, శాటిలైట్ ఛానల్కి ఇచ్చిన కదా. సో ఆ బజ్, ఆ బిజినెస్ కూడా తీసుకోవాలంటే యూజ్ ఉంటుందని ఒక అభిప్రాయం. బట్ కొన్నిసార్లు రీసెంట్గా కమల్ హాసన్ గారి సినిమా థర్డ్ లైఫ్ కూడా నెట్ఫ్లిక్స్ లాంటి వాళ్ళు 120 కోట్లకి ఎంత కొని మేము 20 కోట్లకే అది అయ్యేలాగా ఉంది. సినిమా అసలు బాగాలేదు, రిమైనింగ్ మీరు ఇంకెంత కొంత పే చేస్తే కానీ 50 కోట్లు పే చేస్తే కానీ మేము దాన్ని ఏమంటారు నెట్ఫ్లిక్స్లో పే చేయం, లేదంటే ఇలాగే ఉంచేస్తాం, రిలీజ్ చేయమని చెప్పారంట వాళ్ళు. ఉమ్. సో అట్లాంటి పరిస్థితులకు ఆలోచించి కూడా వీళ్ళు ఎందుకులే ఒక్కసారి సినిమా మీద ఏ హైప్ బజ్ లేకుండా ఏమీ లేకుండా ఒక్కసారి వదులుదాం, దాని తర్వాత ఓటీటీకి కానీ శాటిలైట్ కానీ లెక్క తర్వాత చూసుకుందాం, దీన్ని బట్టి బిజినెస్ అని కూడా ఉన్నారు. ఎందుకంటే సన్ పిక్చర్స్ అనేది చాలా పెద్ద బ్యానర్, ఉమ్. వాళ్ళకు ఏదైనా పట్టుకున్నారంటే ఇప్పుడు దట్టు తమిళనాడులో ఫస్ట్ టైం 1000 crores ప్రాజెక్ట్ అంట ఓకే. తమిళ ఇండస్ట్రీలో. మనకు వచ్చేసాయి, మనకు బాహుబలి అవును, ఇట్లాంటివి ఉన్నాయి కానీ వాళ్ళకి లేదు కదా. ఫస్ట్ 1000 crores సినిమా, క్రోర్స్ బడ్జెట్ గల మూవీ కూలీ అని అంట. ఉమ్. సో దానికి తగ్గట్టుగా వీళ్ళకి డైరెక్టర్ కూడా టెన్షన్ ఉంటుంది కదా, ఏంటి ప్రొడ్యూసర్ నా మీద నమ్మి, రజనీ సార్ మీద నమ్మి ఇన్ని కోట్లు పెట్టేశాడు, దానికి తగ్గట్టు రావాలిగా, 1000 కోట్లైనా మళ్ళీ వచ్చేయాలిగా, లాభం రాకపోయినా పర్వాలేదు కానీ. సో దాని పరంగా ఆలోచించి చేస్తే ట్రైలర్ ఇద్దామా, 50-50 ఛాన్సెస్ ఉన్నాయి. ఉమ్. లేదు ఒక లాంగ్వేజ్కైనా ఇద్దామా, కొన్ని లాంగ్వేజ్ ఇస్తే అన్ని లాంగ్వేజ్కి ఇవ్వాలి. అవును. స్టైల్స్, సీన్స్ అవే, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అదే, ఒక్క డబ్బింగ్ లో తేడా, ఇక్కడ తెలుగు, అక్కడ తమిళ్, మలయాళం అలా ఉంటుంది. కాబట్టి చూడాలి మరి. సన్ పిక్చర్స్ అయితే మాత్రం ఏం అవసరం లేదు, డైరెక్ట్ రిలీజ్ చేసేద్దాం. రజనీ సార్ సత్తా ఏంటో నాకు తెలుసు, సినిమా కూడా వాళ్ళు చూసే ఉంటారు కాబట్టి ఉమ్. ఇది ఖచ్చితంగా ఎక్కడికో తీసుకెళ్తుంది, ఇంకా అవసరం లేదు. పైగా రజనీకాంత్తో పాటు నాగార్జున గారు, అమీర్ ఖాన్ గారు, ఉపేంద్ర గారు ఎంతమంది ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా సూపర్గా ఉంటుందని కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. బట్ చూద్దాం, కొన్ని ఫార్మాలిటీస్, కొన్ని ఆనవాయితీలు ఉంటాయిగా. సినిమా అసలు చెప్పాలంటే సినిమా వాళ్ళకి ఎక్కువ సెంటిమెంట్లు మనకన్నా. అవును. ఈ డేటు, ఈ ముహూర్తం, ఇక్కడ గుమ్మడికాయ కొట్టాలి, ఇక్కడ గుమ్మడికాయ కొట్టాలి అని చాలా ఫీల్ అవుతుంటారు. సో మొత్తానికి రజనీ గారి సినిమా అంటే మినిమం గ్యారంటీ. లోకేష్ కనగరాజ్ అంటే సినిమాటిక్ యూనివర్స్ అని ఏదో అంటారు ఆయన, ఒక్కొక్క సినిమాలో ఒక పాత్ర నెక్స్ట్ సినిమాకు కూడా వాడుతుంటాడు ఆయన. చూద్దాం. సో ఖచ్చితంగా బాగుంటుంది, బట్ ట్రైలర్ వస్తుంది తెలియదు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్.